హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్ వీడియోస్ ని మిస్ కాకుండా చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, మన స్పోర్ట్స్ బైకుల కోసం ఒక గ్యాజెట్ తీసుకొచ్చాను ఇవాళ. దాన్ని ఎలా లూప్ చేసుకోవాలి, చైన్ ఎలా క్లీన్ చేసుకోవాలనేది ఈ వీడియోలో మొత్తం చూపిస్తాను. దానికి కావాల్సినవి ఏంటో చూపిస్తాను. తగ్గిద్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి స్పోర్ట్స్ బైక్లకి సెంటర్ స్టాండ్ ఉండదు. దాని గురించి ఇది బుక్ చేశాను. దీన్ని గ్రోలర్ అంటారు. గ్రోలర్ స్మాల్ సైజ్ ఇది నేను ఫ్లిప్కార్ట్లో కొన్నాను. దీని లింక్ వచ్చేసి హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు మన వంశీ తెలుగు బ్లాగ్స్. అంటే మీకోసం నేను వాళ్ళ స్పోర్ట్స్ బైకుల కోసం ఒక గ్యాజెట్ తీసుకొచ్చాను. దీన్ని గ్రోలర్ అంటారు. దీని స్మాల్ సైజ్ ఇది. మీకు సైజు బట్టి మీరు తీసుకోవచ్చు. ఇది నేను ఫ్లిప్కార్ట్ వాటిలో కొన్నాను. సెంటర్ స్టాండ్ లేని ప్రతి బండికి ఇది బాగా ఉపయోగపడుద్ది. ఈజీగా క్యారీ చేయొచ్చు. దీన్ని లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో పెడతాను. మనం చైన్ క్లీన్ ఎలా చేసుకోవాలో దీని ద్వారా అనేది ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. దానికి కావాల్సిన గ్యాజెట్స్ వచ్చేసి టూత్ బ్రష్ ఒకటి, ఇది గ్రోలర్ ఇది ఒకటి. సెంటర్ స్టాండ్ ఉన్న వాటికైతే ఇది అక్కర్లేదు, ఉంటే తీసుకోండి. లైన్ వాటి కోసం ఇది డీజిల్ తీసుకుంటున్నాను నేను క్లీనింగ్కి. ఒక లూబ్ ఒకటి తీసుకున్నాను. ఇది ఎలా క్లీన్ చేయాలి ఏంటనేది ఈ వీడియోలో చూపిస్తాను. దగ్గర ఇది కనబడేటట్టు చూడు. ఇది కనబడాలి. ఈ టైర్ దీని మీదకి ఎక్కించి అప్పుడు మనం చైన్ లూప్ చేసుకోవడానికి ఇది ఫినిష్ కాడ మనకు ఒక గ్యాజెట్ అని ఉండవు. ఇప్పుడు దీని మీదకి టైర్ ఎక్కియాలి మనం. ఇట్రా దగ్గరికి ఆ స్టాండ్ మీదకి ఎలా ఎక్కిస్తున్నా చూడు. దీని మీదకి ఎక్కియాలి. ఇలా పెట్టుకోవాలి. ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత అలా దగ్గర ఇలా టైర్ మీదకి ఎక్కించేసుకోవాలి. దాని మీదకి టైర్ చూడండి ఇప్పుడు ఈజీగా తిరుగుతుంది. అదండి, అంతే. అలా పెట్టుకొని మన టైర్ అనేది ఈజీగా క్యారీ చేసుకోవచ్చు. ఈజీగా లూప్ చేసుకోవచ్చు. నేనైతే డీజిల్తో క్లీన్ చేస్తున్నాను. ముందైతే చైన్ ఇలా తడిపేసుకోవాలి దీన్ని డీజిల్ తోటి. కొంచెం నానిద్ది చైన్, మట్టి ఏమన్నా ఉన్నా సరే. దగ్గర రాయి. నేను చేసే పని కనబడాలి. నేను కనబడిపోయిన నష్టం లేదు. కనిపిస్తుందిరా నేను చేసే పనే. ఇప్పుడు బ్రష్తో దాన్ని మనం ఇలా క్లీన్ చేసుకోవాలి. మొత్తం అయినాక ఇలా క్లీన్ చేసుకోవాలన్నమాట. ఇలా మంచిగా రుద్దేసి చూడండి మురికి ఎలా వస్తుందో దీన్ని. ఒక క్లాత్ దగ్గర పెట్టుకోవడం మంచిది మనం. ఎందుకంటే రిమ్ మీద అలా పడిపోతూ ఉంటుంది.
నీట్గా ఇలాగా బ్రష్ చేసేసుకుంటే దీన్ని కొంచెం నీట్గా వచ్చేస్తుంది అన్నమాట. పాస్ చేయ వీడియో పాస్ చేయ. ఇదిగోండి ఎలా క్లీన్ చేయాలి. నేను ఇన్ని రోజులు దీన్ని సరిగ్గా క్లీన్ చేయలేదు, ఎందుకంటే నా దగ్గర ఈ గ్యాజెట్ లేక ఇది లేక క్లీన్ చేయలేకపోయాను అంత తొందరగా. ఇప్పుడు అది ఉండడం వల్ల సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చు. వీలు తిరుగుతుంది. పాస్ చేయనా? చూసారు ఎంత నీట్గా వస్తుందో చైన్. అలా మనం డీజిల్తో క్లీన్ చేసుకోవాలి. ఇష్టం డీజిల్ అనే కాదు, దేంతో అయినా చైన్ క్లీనర్ ఉంటుంది, అదైనా క్లీన్ చేసుకోవచ్చు మీరు. నాకైతే ఇది ఇష్టం. దీంతో క్లీన్ చేయడం కొంచెం బెటర్ అనిపించింది, అందుకే దీంతో క్లీన్ చేస్తున్నాను నేను. చూడండి ఎంత నీట్గా వస్తుందో, క్లీన్ అయిపోయి. ఇలా కూడా క్లీన్ చేసుకోవాలి పైన మీరు. इसके पास है ना? మాట్లాడు మాకు ఇక నాకు. పాస్ చేసావా? సరే ఫ్రెండ్స్, మొత్తానికి అయితే చైన్ క్లీన్ చేస్తాం. ఇప్పుడైతే చైన్ నీట్గా దగ్గర తుడుచుకోవాలి ఫ్రెండ్స్. చైన్ అనేది నీట్గా తుడుచుకుంటే చైన్ అనేది నీట్గా ఉంటుంది.
చైన్ ఇలా తుడుచుకోవాలి ఫ్రెండ్స్. చైన్ క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా తుడుచుకుంటే మనకు చాలా నీట్గా కనబడుతుంది. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా కనబడుతుందో. దగ్గర పెట్టి చూడచ్చు. ఆ వీడియోగ్రాఫర్కి వీడియోస్ అన్నీ ఎలా తీయ అని చెప్పాల్సి వస్తుంది ఫ్రెండ్స్. ఆడికి తెలియదు. నీట్గా రిమ్ కాడ ఎలా తుడిసేసుకుంటే శుభ్రంగా అయిపోతుంది. ఫస్ట్ చైన్ లూక్ వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు చైన్ చూడండి ఎంత నీట్గా ఉందో. చైన్ చూడండి ఎంత నీట్గా తుడిచిపెట్టేసాను. అలాగే చైన్ లూక్ ఇప్పుడు చేసుకోవాలి. అలా చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓవర్గా చేయకూడదు ఫ్రెండ్స్. తక్కువ చేసుకోవడం మంచిది. రిమూవ్ మొత్తం అవుతుంది మళ్ళీ తర్వాత. ఇలా చేయాలి ఫ్రెండ్స్. అంతే సరిపోతుంది. ఇంకెక్కువ కొట్టకూడదు. ఎక్కువగా కొట్టినా సరే మొత్తం ఇది ఆఫీస్. అంతే ఫ్రెండ్స్, అయిపోయింది చైన్ రివీల్ చేయడం.